గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఇవాళ మరొక కొత్త టాపిక్తో మీ ముందుకు వస్తున్నాను. గ్రూప్ 1 యొక్క ప్రిపరేషన్ విధానం ఎట్లా? చాలామంది తెలంగాణ విద్యార్థులు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించి కానీ ఏబిపిఎస్ సంబంధించి కానీ ఇంగ్లీష్ పైన గ్రిప్ లేనప్పుడు గ్రామీణ ప్రాంత విద్యార్థులు, గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదువుకున్న విద్యార్థులు, సివిల్స్ వైపు అడుగులు వేయలేని విద్యార్థులు నెక్స్ట్ ఆప్షన్గా చూసుకునే ఒక ఎగ్జామ్ ఏమిటంటే గ్రూప్ 1. కాబట్టి ఇంగ్లీష్ పుస్తకాలు చదివి అర్థం చేసుకొని ఇంగ్లీష్లో రాయలేనంత స్థాయిలో లేనప్పుడు మనకు తర్వాత సివిల్ సర్వీస్ వైపు అడుగులు వేయడానికి, నెక్స్ట్ ప్రమోషన్ ద్వారా అడుగులు వేయడానికి అవకాశం ఉన్న సబ్జెక్టు గ్రూప్ 1 అనే సబ్జెక్టు. ఆ గ్రూప్ 1 యొక్క ప్రిపరేషన్ విధానం గురించి, ఎన్ని పేపర్లు ఉంటాయి, ప్రిలిమ్స్ ఏమిటి, మెయిన్స్ ఏమిటి, ఇంటర్వ్యూలో ఎన్ని మార్కులు ఉంటాయి, తదితర అంశాలపైన మీకు ఈరోజు నేను అవగాహన కల్పించే ఒక ప్రయత్నం చేస్తాను. అంటే ఆల్రెడీ గ్రూప్ 1 ప్రిపరేషన్లో ఉన్న వాళ్లకు ఆల్రెడీ దీనిపైన అవగాహన ఉంటుంది. నేను చేసే ఈ యొక్క వీడియో యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటంటే డిగ్రీ పాస్ అయినటువంటి విద్యార్థులు కనీసం గ్రూప్ 1 గురించి కూడా ఆలోచించకుండా కేవలం గ్రూప్ 2 వరకే పరిమితమయ్యే విద్యార్థుల కోసం నేను ఈ వీడియోని చేస్తున్నాను. అంటే డిగ్రీ అంటే ఇక్కడ గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ అంటే అన్ని రకాల ఉద్యోగాలకి మనకు మినిమం క్వాలిఫికేషన్ ఏంటంటే డిగ్రీ. అటెండర్ నుంచి ఐఏఎస్ ఆఫీసర్ వరకు ఎలిజిబిలిటీగా మనకు కనబడే ఒక డిగ్రీ అనేది కనబడుతుంది, సాధారణ డిగ్రీ. అది ఏ డిగ్రీ అయినా కావచ్చు. డిగ్రీ అనే క్వాలిఫికేషన్ ఉంటే మన గ్రూప్ 1 అనే దానికి ఎలిజిబుల్గా ఉంటాము. టెక్నికల్ కోర్స్ కావచ్చు, నాన్ టెక్నికల్ కావచ్చు, ఆర్ట్స్ కావచ్చు, సైన్స్ కావచ్చు, ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్తో మన సివిల్ సర్వీస్ అనే ఎగ్జామ్కి గ్రూప్ 1 అనే ఎగ్జామ్కి మనం అపియర్ కావచ్చు. అదే డిగ్రీతోని సివిల్ సర్వీస్ కూడా రాసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి అర్థం చేసుకోండి. అయితే ఇవాళ మనము అంటే ఈ వీడియో ఒక ప్రధాన ఉద్దేశం కొత్త న్యూ కామర్స్ వాళ్ళకే, అంటే గ్రూప్ 1 గురించి ఒక అవగాహన కోసం తెలపడం కోసం మాత్రమే చేస్తున్న ఒక వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో గ్రూప్ 1లో క్వశ్చన్ ఏ విధంగా ఫ్రేమ్ చేస్తారు, ఆన్సర్ని మనం ఏ విధంగా తయారు చేసుకోవాలన్న దానిపైన కూడా మరొక వీడియో కూడా చేస్తాను. అయితే మనకి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ నొక్కండి. అశోక తెలంగాణ అకాడమీ పైన రెగ్యులర్గా వచ్చే క్లాసెస్కి మీకు నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని రావడానికి అవకాశం ఉంది. ఇంకో అంశం ఏంటంటే అశోక తెలంగాణ అకాడమీ ఆధ్వర్యంలో, అశోక్ సార్ ఆధ్వర్యంలో హిస్టరీకి సంబంధించినటువంటి క్లాసెస్, ఆన్లైన్ క్లాసెస్ గ్రూప్ 1 మరియు గ్రూప్ 2, గ్రూప్ 3 అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్లకు సంబంధించి కేవలం హిస్టరీకి సంబంధించిన ఆన్లైన్ క్లాసెస్ మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ అంశాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడో జిల్లాలలో ఉండి, రూరల్ ఏరియాస్లో ఉండి హైదరాబాద్కి వచ్చి కోచింగ్ తీసుకోవడం ఇబ్బంది అయిన వాళ్ళకి ఈజీగా ఆన్లైన్ క్లాసెస్లో కోర్సెస్ దొరుకుతున్నాయి. కాబట్టి దాన్ని కూడా అవగాహన చేసుకోండి. అయితే గ్రూప్ 1కు సంబంధించిన ఒక ప్రాథమిక అవగాహన నేను ఈరోజు కల్పించే ఒక ప్రయత్నం చేస్తాను. కాబట్టి మరి 2011లో మనకు గ్రూప్ 1 నోటిఫికేషన్ వస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఇప్పటి వరకు ఒక్క నోటిఫికేషన్ కూడా రాలేదు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. రాష్ట్రం వచ్చిందే ఉద్యోగాల కోసం, నియామకాలపైనే ఉద్యమాలు మొత్తం జరిగినాయి. 52 ములికి ఉద్యమం కానీ, 69 జై తెలంగాణ ఉద్యమం కానీ, చివరి దశ ఉద్యమాలు మొత్తం కూడా ఉద్యోగాలపైనే జరిగినాయి. కానీ ఆ ఉద్యోగాల విషయంలోనే మనకు చాలా మోసం జరుగుతుంది. ఇదే సమయంలో విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2 గ్రూప్ 1 నోటిఫికేషన్లు వచ్చాయి. 2016లో గ్రూప్ 1 రీ ఎగ్జామ్ నిర్వహించారు. అదే సమయంలో గ్రూప్ 1 కూడా మరొక నోటిఫికేషన్ ద్వారా నింపి ఉద్యోగాలు ఫిలప్ చేయడం జరిగింది. ప్రస్తుతం గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్ అయిపోయి రిజల్ట్ వచ్చి మెయిన్స్ కోసం విద్యార్థులు అనే వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. మరి తెలంగాణ రాష్ట్రం మన దరిద్రం అనుకోవాలా, విద్యార్థుల యొక్క దరిద్రం అనుకోవాలా, ఏందో ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి కరోనా లేకపోయి ఉంటే ఈసారికి ఉద్యమాలు ఈ పాటికి స్టార్ట్ అయ్యి ఉండే అవకాశం ఉండే. కరోనా వల్ల ఈ యొక్క నిరుద్యోగ ఉద్యమాలు కొంత ఆగడం జరిగింది. కరోనా అయిపోయిన మరుక్షణం నిరుద్యోగ ఉద్యమాలు కూడా స్టార్ట్ అవుతాయి.
ఆల్రెడీ గ్రూప్ 1 సంబంధించినటువంటి ఒక ఉద్యోగాల లిస్టు కూడా, అంటే ఎన్ని ఖాళీలు ఉన్న దానిపైన కూడా కొంత సమాచారం ఉంది. ఈ జోన్ల వ్యవస్థతోని కొంత ఆలస్యం చేస్తున్నారు, కానీ జోన్ల సిస్టాన్ని కూడా ఇవన్నీ కూడా మనకు కనీసంగా డిసెంబర్ తర్వాతనైనా మనకు గ్రూప్ 1 వస్తుందని ఆశిద్దాము. సరే, నోటిఫికేషన్ ఎప్పుడైనా రాని, ఫస్ట్ అయితే మనం గ్రూప్ 1 సంబంధించినటువంటి మినిమం అవగాహన గురించి తెలుసుకుందాం. మరి గ్రూప్ 1లో ఫస్ట్ ఉండే ఒక దశ, గ్రూప్ 1 అనేది 3 దశల్లో ఎగ్జామ్ ఉంటుంది. గ్రూప్ 1 అనేది 3 దశల్లో, గ్రూప్ 1 3 దశల్లో కొనసాగుతుంది. మొట్టమొదటి దశ ఏమిటంటే ప్రిలిమినరీ దశ. మొట్టమొదటి దశ ఏంటంటే ప్రిలిమినరీ ఉంటుంది. ఈ ప్రిలిమినరీ అనేది 150 మార్కుల పేపర్ ఉంటుంది. ఈ 150 మార్కుల పేపర్లో 13 అంశాల పైన ప్రిలిమినరీ ఎగ్జామ్ నిర్వహిస్తారు. అంటే ఒక విధంగా ఇది పేపర్ 1. గ్రూప్ 2లో అయితే పేపర్ 1 జనరల్ స్టడీస్గా మీరు భావించవచ్చు. గ్రూప్ 1 పిల్లలు అంటే ఎస్ఐ అభ్యర్థి సీరియస్గా ప్రిపేర్ అయిన విద్యార్థి కూడా ఈజీగా ప్రిలిమినరీ అనే దాన్ని క్వాలిఫై అవుతారు. మరి ప్రిలిమినరీలో అంతకుముందు ఉన్నటువంటి గ్రూప్ 1లో ఒక్క ఉద్యోగానికి 50 మందిని సెలెక్ట్ చేసే వాళ్ళు మెయిన్స్కి. కానీ మొన్న ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 1:15 మాత్రమే సెలెక్ట్ చేయడం జరిగింది మెయిన్స్కు. కాబట్టి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇప్పటివరకు గ్రూప్ 1 రాలేదు. కాబట్టి మనము కూడా గ్రూప్ 1లో ప్రిలిమినరీలో 1:15 తీసుకొని మెయిన్స్కి వాళ్ళని సెలెక్ట్ చేయడం జరుగుతాయి. అంటే ఒక ఉద్యోగానికి 15 మంది అభ్యర్థులని ఎంపిక చేయడం జరుగుతుంది. ఇది రిజర్వేషన్ల వారీగా కూడా ఎంపిక జరుగుతుంది. కాబట్టి మొత్తం జనరల్గా ఎంపిక జరుగుతుంది కాబట్టి అవగాహన చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇది 1:15లో 1:15 మాత్రమే మెయిన్స్కు ఎంపిక చేస్తారు. అంశాన్ని గుర్తుపెట్టుకోండి. ప్రిలిమినరీ అంటే జనరల్ స్టడీస్ పేపర్, అది ఎస్ఐలో కావచ్చు, గ్రూప్ 2లో కావచ్చు, గ్రూప్ 3లో కావచ్చు, కామన్గా ఉండే జనరల్ స్టడీస్ పేపరే ఇక్కడ ఉంటుంది. కాకపోతే ఇక్కడ కొంత సబ్జెక్టులు కొంత డిఫరెంట్గా ఉంటాయి. ప్రిలిమినరీలో కొంత డిఫరెంట్గా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే వరల్డ్ జియోగ్రఫీ మీకు ఎక్కడ టచ్ కాదు, కానీ గ్రూప్ 1 ప్రిలిమినరీలో వరల్డ్ జియోగ్రఫీ అనేది మనం టచ్ అవుతుంది కాబట్టి అవగాహన చేసుకోవచ్చు. మిగతా అన్ని కూడా కామన్గానే ఉంటాయి. అయితే ఇక్కడ గ్రూప్ 1 ప్రిలిమినరీలో మనకి ఇంగ్లీష్ అనేది జనరల్ స్టడీస్లో వచ్చి 20 మార్కులు ఇంగ్లీష్ అనేది టచ్ కాదు. ఎందుకంటే మెయిన్స్లో కంప్లీట్గా 150 మార్కుల పేపర్ ఉంది కాబట్టి ఇక్కడ ప్రిలిమినరీలో ఇంగ్లీష్ ఉండదు. ఆర్థమెటిక్ రీజనింగ్ ఉంటుంది, జనరల్ సైన్స్ ఉంటుంది, కరెంట్ అఫైర్స్ ఉంటుంది, తెలంగాణ మూమెంట్ ఉంటుంది, తెలంగాణ హిస్టరీ ఉంటుంది, ఎకనామిక్స్ ఉంటుంది, జియోగ్రఫీ ఉంటుంది, సోషియాలజీ ఉంటుంది. అన్ని సబ్జెక్టులతోని జిఎస్ అనేది 150 మార్కుల పేపర్ ఉంటుంది. ఇది మనం క్వాలిఫై అయ్యామనుకోండి, అంటే మినిమం క్వాలిఫై కావాలనుకుంటే మనకు రావాల్సినటువంటి మార్కులు ఎంత అంటే 90కి పైన మార్కులు వస్తేనే. ఒకసారి పేపర్ని బట్టి, పేపర్ ఈజీగా ఉంటుంది 110 వరకు పోవచ్చు, పేపర్ హార్డ్గా ఉంటే 80 మార్కులకు రావచ్చు. మొత్తం మీద 1:15 తరపున మెయిన్ సెలెక్ట్ చేస్తారు. ఇక మెయిన్స్లో ఏముంటుంది అంటే ఒకటి జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది. జనరల్ ఇంగ్లీష్ ఇది క్వాలిఫైయింగ్ మార్క్స్ మాత్రమే. జనరల్ ఇంగ్లీష్ కేవలం క్వాలిఫై మాత్రమే కావాలి తప్ప ఏం కాదు, క్వాలిఫై మాత్రమే కావాలి. అంటే దీంట్లో క్వాలిఫై అయితేనే మిగతా సబ్జెక్టులు వాటిని దిద్దడం అనేది జరుగుతుంది. మిగతా సబ్జెక్టులు పరిగణలో తీసుకుంటారు. ఒకవేళ నువ్వు ఇంగ్లీష్లో కనుక ఫెయిల్యూర్ అయితే మెయిన్స్ క్వాలిఫై అయినా కూడా మిగతా సబ్జెక్టులు అనేవి దిద్దడం జరగదు. కాబట్టి నో యూస్. కాబట్టి మినిమం ఇంగ్లీష్ సందర్భంగా మీరు క్వాలిఫై కావాలి. ఇది 150 మార్కుల పేపర్ ఉంటుంది. 150 మార్కుల పేపర్ ఉంటుంది. 150 మార్కుల పేపర్లో సాధారణంగా 40% రావాలి. ఓసీలకు అయితే ఎక్కువగా ఉంటుంది. మినిమం 60 మార్కులు, ఎస్సీ ఎస్టీ బీసీలకు 60 మార్కులు, ఓసీలకు బహుశా 90 వరకు రావాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అర్థం చేసుకోవచ్చు. 60 మార్క్స్ వస్తే క్వాలిఫై అవుతాం. క్వాలిఫై అయినాక మిగతా పేపర్ దిద్దడం జరుగుతుంది. కాబట్టి అవగాహన చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇది కాన్సెప్ట్. నెక్స్ట్ అంశం ఏంటంటే మెయిన్స్లో భాగంగా 6 పేపర్లు ఉంటాయి. 6 పేపర్లు ఉంటే ఈ 6 పేపర్లలో ఫస్ట్ పేపర్ అనేది ఒక డిఫరెంట్గా ఉంటే మిగతా ఉన్నటువంటి పేపర్ 2 కానీ, 3rd కానీ, 4th కానీ, 5th కానీ, 6th కానీ ఒకే విధంగా ఉంటే పేపర్ 1 మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. పేపర్ 1 ఏంటంటే జనరల్ ఎస్ఏ అనేది ఉంటుంది.
ఎస్ఏ అంటే ఒకప్పుడు ఒకటే ఎస్ఏ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఏంటంటే 3 ఎస్ఏలు రాయాలి. జనరల్ ఎస్ఏలో భాగంగా ఇక్కడ మనకు 6 అంశాలు ఇస్తే 6 అంశాల పైన 3 క్వశ్చన్లు రాస్తే 50 ఇంటూ 3 క్వశ్చన్ రాయాలి. 50 ఇంటూ 3 మొత్తంగా 150 మార్కులు ఇచ్చుకోవాలి. కాబట్టి ఒక పేపర్ 1 మాత్రం జనరల్ ఎస్ఏ 6 అంశాల పైన 6 క్వశ్చన్లు ఇస్తారు. 6 క్వశ్చన్లు ఇస్తే మనం 3 క్వశ్చన్లు రాయాలి. ఆ 3 క్వశ్చన్లకు ఒక్కొక్క క్వశ్చన్కి 50 మార్కులు అనేవి ఇక్కడ స్కోర్ చేయడం జరుగుతుంది. అంటే 50 ఇంటూ 3 క్వశ్చన్లు 150 మార్కుల పేపర్ ఉంటుంది. మిగతా అన్నీ కూడా పేపర్ 2 కానీ 3rd కానీ 4th 5th 6th వరకు అన్నిట్లో కూడా పేపర్కి 15 క్వశ్చన్లు ఉంటాయి. పేపర్కి 15 క్వశ్చన్లు ఉంటే 15 ఇంటూ 10 150 మార్కుల పేపర్ ఉంటుంది. కాబట్టి మనకి ఇంకా పేపర్ 1 పోనీ ఎన్ని పేపర్లు ఉన్నాయి? 5 పేపర్లు ఉన్నాయి. 1 2 3 4 5 5 పేపర్లు అంటే 150 ఇంటూ 5 పేపర్లు అంటే టోటల్గా 750 మార్కులు. అంటే టోటల్గా 75 క్వశ్చన్లు మనము ఆన్సరింగ్ చేయాల్సి ఉంటుంది. 75 క్వశ్చన్లు ఆన్సరింగ్ చేస్తే 750 మార్కుల పేపర్ ఉంటే మిగతా పేపర్లు అర్థం చేసుకోవచ్చు. టోటల్గా ఇక్కడ మనకి ఎన్ని పేపర్లు అంటే 750 అనేది 10 మార్కుల క్వశ్చన్ లెక్క 5 పేపర్లు, పేపర్కి 150 లెక్క ఉంటే పేపర్ 1లో 150, పేపర్ 1లో 150 టోటల్గా 900 మార్కులు ఉంటాయి. మనకు రిటర్న్లో మెయిన్స్లో 6 పేపర్లు ఇంటూ 150, 6 పేపర్లు ఇంటూ 150 900 మార్కులు. 900 మార్కులకు ప్లస్ ఏమిటంటే ఇంటర్వ్యూ ఉంటుంది. ప్లస్ ఏమిటంటే ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూ కూడా 100 మార్కులు ఉంటుంది. 100 మార్కులు ఉంటుంది. కాబట్టి 900 ప్లస్ 100 మొత్తము 1000 మార్కుల పేపర్ ఉంటుంది. ఈ 1000 మార్కుల పేపర్ మనం అటెంప్ట్ చేస్తే మనము గ్రూప్ 1లో ప్రిపరేషన్ విధానంలో భాగంగా తెలుసుకోవాల్సిన అంశాలుగా గుర్తుపెట్టుకోవచ్చు. 1000 మార్క్స్ ఉంటాయి. 1000 మార్క్స్ ఉంటే మినిమం 600కు పైన మార్కులు వచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఏది ఓపెన్ కేటగిరీలో 600, 650, 700 వరకు రావడం పెట్టే పేపర్ యొక్క అడిగిన దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ గ్రూప్ 1 అనేది ఉమెన్స్కు చాలా అద్భుతమైన అవకాశం. ఎందుకంటే గ్రూప్ 1 మెయిన్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఆ గ్రూప్ 1 ప్రిపేర్ మహిళా అభ్యర్థులు చాలా తక్కువగా ఉంటారు. ముఖ్యంగా ఎస్సీ కానీ ఎస్టీ ఉమెన్స్ కానీ బీసీఏ ఉమెన్స్ కానీ 1:2-3 వరకు అంటే ఎక్కువ ఉండరు. 1:5 లోపు మాత్రమే మనకి ఇక్కడ అభ్యర్థులు అనే వాళ్ళు పోటీ పడతారు. కాబట్టి ఉమెన్స్ కనుక కొంచెం రైటింగ్ స్కిల్స్ కనుక ఉంటే ఈజీగా గ్రూప్ 1 సాధించడానికి అవకాశం ఉంది. కాబట్టి అర్థం చేసుకోవచ్చు. ఇది ఒక బేసిక్ ఆఫ్ కాన్సెప్ట్. బేసిక్ ఏంటంటే ప్రిలిమినరీలో క్వాలిఫై అయితే మెయిన్స్కు మనము అర్హత సాధిస్తాం. మెయిన్స్లో మనం మొట్టమొదటిసారి అర్హత సాధించాల్సింది ఎక్కడంటే ఇంగ్లీష్లో అర్హత సాధించాలి. ఇంగ్లీష్లో అర్హత సాధిస్తేనే మిగతా పేపర్లు అనేది వాల్యుయేషన్ అనేది చేస్తారు. ఇక్కడ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. మెయిన్స్లో టోటల్గా ఎన్ని పేపర్లు అంటే 6 పేపర్లు ఉంటాయి. ఒక్కొక్క పేపర్లో 150 మార్కులు ఉంటాయి. 150 ఇంటూ 6 కాబట్టి 900 మార్కులు. 900 మార్కులు అయితే పేపర్ 1 అనేది జనరల్ ఎస్ఏ. మిగతా పేపర్లన్నీ కూడా క్వశ్చన్కి 10 మార్కులు లెక్కన ఉంటాయి. క్వశ్చన్ 10. ప్రతి ఈచ్ 1 పేపర్లలో 15 క్వశ్చన్లు ఫిలప్ చేయాలి. జనరల్ ఎస్ఏలో 3 క్వశ్చన్లు రాస్తే మిగతా పేపర్లలో మనం రాయాల్సిన క్వశ్చన్లు ఏంటంటే 15 క్వశ్చన్ రాయాలి. ఈ 15 క్వశ్చన్లు రాయడానికి ప్రతి పేపర్ కూడా మనకు 3 గంటల సమయం ఉంటుంది. 3 గంటల సమయం ఉంటుంది. ఈ 3 గంటల సమయంలో మనం 10 మార్కులకు సంబంధించి 15 క్వశ్చన్లు రాయాలి. కాబట్టి అవగాహన చేసుకునే ఒక ప్రయత్నం చేయండి. రెండు కాన్సెప్ట్ ఈచ్ 1 క్వశ్చన్కు 12 నిమిషాలు వస్తుంది. అంటే 10 మార్కుల క్వశ్చన్ రాయడానికి 12 నిమిషాలు వస్తుంది. ఎందుకంటే 15 క్వశ్చన్లు ఇంటూ 12 180 నిమిషాలు. అంటే ఒక 10 మార్కుల క్వశ్చన్ రావడానికి 12 నిమిషాలు ఉన్న అంశాన్ని అవగాహన చేసుకునే ఒక ప్రయత్నం చేయడం. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇదినటువంటి 3 గంటల సమయంలో మనము క్వశ్చన్ ఆన్సర్ అనేది రాయాలి. కానీ ఇక్కడ గమ్మత్ ఏమిటంటే గతంలో తెల్ల పేపర్లు ఇచ్చి మన ఇష్టానుసారంగా రాసుకోవడానికి అవకాశం ఉండేది. అలా ఇవ్వడం లేదు. క్వశ్చన్ వాడే ఇస్తాడు.
ఎంత స్పేస్లో రాయాలని స్పేస్ కూడా వదిలిపెట్టి ఇస్తాడు. కాబట్టి ఇష్టానుసారం బండభారతం రాయడానికి అవకాశం లేదు. స్పష్టంగా అర్థమయ్యేటట్టు కాన్సెప్ట్ బేస్లో ఇచ్చిన స్పేస్లో మినిమం ఒక పేజీన్నర వరకు మనకు స్పేస్ ఉండే అవకాశం ఉంటుంది. పేజీన్నర నుంచి 2 పేజీలు, అంటే కొన్ని క్వశ్చన్లకు ఎక్కువ ఇస్తారు, కొన్ని క్వశ్చన్లు తక్కువ ఇస్తారు. కాబట్టి ఒక పేజీన్నర క్వశ్చన్స్ రాయాలి. 15 క్వశ్చన్లు ఇంటూ 15 పేజీలు మనకు ఆ పేజీ, అంటే 30 పేజీల లోపు టోటల్గా మనము ఈ యొక్క ఆన్సర్స్ అనేవి రాయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అర్థం చేసుకోవచ్చు. గ్రూప్ 1లోని విజయ సూత్రం ఏమిటంటే ప్రాక్టీస్ ద్వారా మాత్రమే గ్రూప్ 1 సాధించవచ్చు. నీకు ఎంత నాలెడ్జ్ ఉన్నప్పటికీ రైటింగ్ స్కిల్స్ కనుక లేకపోతే గ్రూప్ 1లో ఫెయిల్యూర్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి అభ్యర్థి కూడా ప్రాథమికంగా తెలుసుకోవాల్సిన అంశం ఏమిటంటే గ్రూప్ 1లో రైటింగ్స్ పైన ప్రాక్టీస్ చేయాలి. రోజు మినిమం 4 నుంచి 5 క్వశ్చన్లను ప్రాక్టీస్ చేస్తూ వెళ్ళిపోవాలి. నోటిఫికేషన్ సంబంధం లేకుండా గ్రూప్ 1 ఎవరైతే ప్రిపేర్ అవుతారో వాళ్ళే విజయం సాధించడానికి అవకాశం ఉంది. ఎందుకంటే గ్రూప్ 1లో చాలా సబ్జెక్టులు ఉన్నాయి, చాలా సిలబస్ ఉంది. ఒక్కొక్క పేపర్లో ఏం అడుగుతున్నారన్న దానిపైన మనం చూసే ఒక ప్రయత్నం చేద్దాం. ఒక్కొక్క పేపర్లో ఏం అడుగుతున్నారనే అంశాలు చూద్దాం. కాబట్టి ప్రిలిమినరీ, మెయిన్స్, ఇంటర్వ్యూ 3 దశలు. 3 దశల్లో మనము ఇక్కడ ప్రిలిమినరీ అనేది దాదాపుగా ఈజీగానే, అంత కష్టం ఏముండదు. అంటే మినిమం ప్రిలిమినరీ కానీ నేను క్వాలిఫై అవుతానో కానో అనే డౌట్ ఉంటే మనం మెయిన్స్ పనికిరాం. కాబట్టి ప్రిలిమినరీ అనే దాన్ని కూడా రెగ్యులర్గా చదువుతూనే మెయిన్స్ అనే దానిపైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ప్రిలిమినరీ, మెయిన్స్, ఇంటర్వ్యూ అనే 3 దశలలో మనకు గ్రూప్ 1 అనేది ఉంటుంది. ఎక్కడ కూడా మీకు ప్రిలిమినరీ, మెయిన్స్ అనేది మనకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఉండదు. కాబట్టి అవగాహన చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. దాని గురించి కొంత చూద్దాం. అయితే ఇక్కడ జనరల్ ఇంగ్లీష్ అనేది మనకు కౌంట్ ఉంటుందా అంటే ఉండదు, కేవలం క్వాలిఫైయింగ్ మాత్రమే. కానీ ఏపీ వాళ్ళకు మాత్రం డిఫరెంట్ ఉంది. ఏపీకి తెలంగాణకు డిఫరెంట్ ఏంటంటే ఏపీ వాళ్ళకి ఇంగ్లీష్ ఉన్నది, తెలుగు కూడా ఉన్నది. తెలుగు కూడా ఉంది. 150 మార్కులు 150 మార్కులు ఇవి మార్కులు అనేవి కౌంట్ కూడా చేయబడుతున్నాయి. ఏపీ వాళ్ళకి మార్కులు కూడా కౌంట్ కూడా చేసి మార్కుల లిస్టుల్లో కలుపుతున్నారు. కానీ తెలంగాణ వాళ్ళకు మాత్రం కేవలం క్వాలిఫై అయితే సరిపోతుంది. అంటే ఏపీకి తెలంగాణకు ఉన్న తేడా, ఏపీలో 5 పేపర్లు ఉంటే తెలంగాణ వాళ్ళకి 6 పేపర్లు ఉన్నాయి. ఏపీ వాళ్ళకు ఉన్న పేపర్లైనా 5 పేపర్లు ఉంటాయి. కాబట్టి మనకు మాత్రం 6 పేపర్లు ఉన్న అంశాన్ని అవగాహన చేసుకోవచ్చు. మరి పేపర్ 1లో ఏముంది, పేపర్ 2లో ఏముంది అన్న ప్రాథమిక అవగాహన చూసే ఒక ప్రయత్నం చేద్దాం. పేపర్ 1లో జనరల్ ఎస్సే దీంట్లో 6 అంశాలు ఇస్తారు. దీంట్లో 6 అంశాలు మళ్ళీ ఒక్కొక్క పేపర్లో ఏముంటుందని చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఏ పేపర్లో ఏ సబ్జెక్ట్ ఉన్నదని చూద్దాం. పేపర్ 2, ఇక పేపర్ 2లో 3 అంశాలు ఉంటాయి. 3 అంశాలు పేపర్ 2లో 3 అంశాలు ఉంటాయి. ఒకటి ఏమిటంటే ఇండియన్ హిస్టరీ, రెండవది తెలంగాణ హిస్టరీ, మూడవది జాగ్రఫీ అనేది ఉంటున్నాడు. ఈ జాగ్రఫీలోను మళ్ళీ భారతదేశ జాగ్రఫీ, తెలంగాణ జాగ్రఫీ మరియు ఇండియన్ జాగ్రఫీ 2 ఉంటున్నాయి. కాబట్టి ఇక్కడ జాగ్రఫీ అని గుర్తుపెట్టుకోండి. మళ్ళీ లోపలికి ఒక్కొక్క పేపర్లో ఏముంటుంది అనే దానిపైన కొంత డీటెయిల్స్ ఇస్తాను చూడండి. నెక్స్ట్ పేపర్ థర్డ్ మనకు పేపర్ 3లో ఉన్నటువంటి కాన్సెప్ట్స్ ఏంటంటే కంప్లీట్గా ఇట్లా కూడా 3 భాగాలు ఉంటాయి. దీంట్లో కూడా 3 భాగాలు ఉంటాయి. ఒకటేమో సోషియాలజీ, దాన్ని ఏమంటామంటే భారతీయ సమాజం నిర్మితి అంశాలు అంటారు. భారతీయ సమాజం నిర్మితి అంశాలు అంటే ఇదేంటంటే సోషియాలజీ పేపర్ సంబంధించిన కాన్సెప్ట్, సోషియాలజీకి సంబంధించిన కాన్సెప్ట్. నెంబర్ 2 ఏంటంటే భారత రాజ్యాంగం అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ మొత్తం ఇస్తారు. మూడవది పరిపాలన, దీన్ని ఏమంటారు అంటే ఈ గవర్నెన్స్ అంటారు.
ఈ గవర్నెన్స్ అంటారు. ఈ గవర్నెన్స్ అంటారు. ఇదంతా కూడా మీకు కొంచెం వివరించే ప్రయత్నం చేస్తాను నెక్స్ట్ పేపర్లో. నెక్స్ట్ పేపర్ ఫోర్త్. పేపర్ ఫోర్త్లో కూడా మనకు 3 అంశాలు ఇచ్చారు. టోటల్గా ఈ పేపర్ ఏంటంటే ఎకానమీ పేపర్, కంప్లీట్గా ఎకానమీ పేపర్గా గుర్తుపెట్టుకోవచ్చు. దీంట్లో ఏముందంటే పేపర్ 1లో ఇండియన్ ఎకానమీ, ఇండియన్ ఎకానమీ 2 తెలంగాణ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ. పేపర్ 3లో అభివృద్ధి అంటే పర్యావరణ ఎకానమీ అనే పేరుతో ఇస్తున్నారు. దీంట్లో ఏమిటిస్తారంటే పర్యావరణ ఎకానమీ అంటే అభివృద్ధి మరియు పరిపాలనా సంస్కరణల నేపథ్యంలో ఇస్తున్నారు. అభివృద్ధి పరిపాలన సంస్కరణలు, అభివృద్ధి పరిపాలన సంస్కరణల నేపథ్యంలో ఇస్తున్నారు. అంటే దీన్ని ఏమంటారంటే పర్యావరణము అభివృద్ధి, పర్యావరణము అభివృద్ధి, పర్యావరణ అభివృద్ధి అనే కాన్సెప్ట్లు ఇస్తున్నారు కాబట్టి అర్థం చేసుకోవచ్చు. ఇది పేపర్ 4. ఇక పేపర్ 6, పేపర్ 5. ఈ 5లో ఏముంటుందంటే దీంట్లో కూడా 3 అంశాలు ఇస్తారు. దీంట్లో కంప్లీట్గా 2 పేపర్లు ఏమో సైన్స్ అయితే, ఒక పేపర్ ఏమో డాటా ఇంటర్ప్రిటేషన్ అడుగుతున్నారు. దీంట్లో 3 పేపర్లు ఇస్తే ఒకటి ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్ 1. పేపర్ 2లో ఏముంటుందంటే పేపర్ 2లో ఇక్కడ కాన్సెప్ట్ అయితే శాస్త్ర విజ్ఞాన అమల్లో నూతన ధోరణులు, శాస్త్ర విజ్ఞాన అమలులో నూతన ధోరణులు. ఇక 3rd అంశం ఏంటంటే దత్తాంశ విశ్లేషణగా గుర్తుపెట్టుకోవచ్చు. పేపర్ 3. ఇక నెక్స్ట్ పేపర్ 6. పేపర్ 6 ఏంటంటే కంప్లీట్గా తెలంగాణ ఉద్యమ చరిత్ర, అనేది 6th పేపర్గా ఉన్న అంశాన్ని అవగాహన చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ పేపర్ల మీద అవగాహన పెంచుకునే ప్రయత్నం చేయండి. ఇక్కడ కాన్సెప్ట్ చూస్తే మొదటిది ఏంటిది జనరల్ ఎస్సే అండి. 6 అంశాలు ఇస్తారు. మనం 3 క్వశ్చన్లు రాయాలి. 3 క్వశ్చన్లు రాస్తే 3 × 50 150 మార్కుల పేపరు జనరల్ ఎస్సేగా ఉంది. దీనిపైన కూడా మళ్ళీ ఇప్పుడు మీకు చిన్న బేసిక్ ఆఫ్ అవగాహన కల్పిస్తాను చూడండి. నెక్స్ట్ పేపర్ 2లో ఇండియన్ హిస్టరీ, భారతదేశ చరిత్ర, తెలంగాణ చరిత్ర, జాగ్రఫీ కూడా ఉంటున్నారు. ఇక్కడ ఎవ్రీ విభాగం నుంచి 5 చాప్టర్లు ఇచ్చారు. 5 చాప్టర్లు 5 క్వశ్చన్లు, 5 చాప్టర్లు 5 క్వశ్చన్లు అడుగుతున్నారు. కాబట్టి ఈ 5 చాప్టర్లకు వెళ్ళి మనకి 50 మార్కులు. క్వశ్చన్లు ఎన్ని వస్తాయి? 5 క్వశ్చన్లు వస్తాయి. కాబట్టి 10 క్వశ్చన్లు ఇస్తే 5 క్వశ్చన్లు మాత్రమే రాసుకోవాలి. అంటే దానికి చాయిస్ బై చాయిస్ ఉంటుంది. అంటే 2 క్వశ్చన్లు ఇస్తే ఒకటే క్వశ్చన్ రాయాలి, 2 క్వశ్చన్లు ఇస్తే ఒకటే క్వశ్చన్ రాయాలి. అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ, జాగ్రఫీ. ఇంకోటి ఈ కంప్లీట్గా పేపరు 3లో ఒక పేపర్ ఏంటంటే సోషియాలజీ పేపర్ ఉంటుంది. సోషియాలజీ పేపర్గా మనకు కొత్తగా అంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటైనంగా కొత్తగా వచ్చిన అంశం ఏంటంటే సోషియాలజీ. ఇది మనకి ఏపీకి పోతే మన సోషియాలజీ పేపర్ మనకు కనపడదు కాబట్టి అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి భారతీయ సమాజం నిర్మితి సోషియాల నేపథ్యంలో మనకి ఇది 50 మార్క్స్ పేపర్. అదే మాదిరిగా పాలిటీ, కంప్లీట్గా అంటే మనకు రాజ్యాంగ రచన మొదలు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, హైకోర్టులు, సుప్రీంకోర్టులు, రాష్ట్రపతులు, గవర్నర్సు, అదేవిధంగా స్థానిక సంస్థలు, కమిషన్లు, టోటల్ వ్యవస్థ కంప్లీట్గా పొలిటికల్ అంటే భారత రాజ్యాంగం అనే దానిపైన ఎవరు మాట్లాడుతున్నారు. ఇంకోటి ఏంటంటే పరిపాలన, ఈ గవర్నెన్స్ అంటే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వ పరిపాలన అంటే పార్లమెంట్లో పరిపాలన జరుగుతుంది. అంటే పార్లమెంటరీ వ్యవస్థలో భాగంగా పరిపాలన జరుగుతుంది. ఒక చాప్టర్గా ఉంటే తర్వాత చాప్టర్లో రాష్ట్ర పరిపాలన, జిల్లా పరిపాలన, తర్వాత చాప్టర్లో గ్రామీణ పరిపాలన, పట్టణ పరిపాలన అనే నేపథ్యంలో టోటల్గా పరిపాలన వ్యవస్థ పైన ఈ గవర్నెన్స్ అనే కాన్సెప్ట్లో కొత్తగా పెట్టిన సందర్భంగా ఇది కూడా మనకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కోసం వచ్చిన తర్వాతనే ఇది కొత్త పేపర్గా వచ్చిన సందర్భాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. అంటే ఇక్కడ పేపర్ 3లో 100 మార్కులు ఏమో పాలిటీ ఉంటే 50 మార్క్స్ సోషియాలజీ కాన్సెప్ట్లో ఉంటుంది. ఇక పేపర్ 4 కంప్లీట్గా ఏంది కంప్లీట్ ఎకానమీ ఉంటుంది. ఇండియన్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ, డెవలప్మెంటల్ ఎకానమీ.
ఇండియన్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ, డెవలప్మెంటల్ ఎకానమీ. ఈ డెవలప్మెంట్ ఎకానమీ అనేది దేంతో ముడిపడి ఉందంటే పర్యావరణం అనే కాన్సెప్ట్తో ముడిపడి ఉన్నటువంటి సందర్భం. అంటే కొంత సైన్స్ని ఇంక్లూడింగ్ చేస్తూ ఎకానమీ సైన్స్ని మిక్సప్లో ఎలా అభివృద్ధి జరగాలనే నేపథ్యంలో ఇచ్చిన కాన్సెప్ట్గా అర్థం చేసుకుని ప్రయత్నించవచ్చు. ఇక పేపర్ 5లో సైన్స్ అండ్ టెక్నాలజీ కంప్లీట్గా ఫిజిక్స్ బేస్డ్లో, అంటే స్పేస్ మొత్తంగా స్పేస్ రంగానికి సంబంధించిన సందర్భాలు, దాంతోపాటు ఈ యొక్క కంప్లీట్గా సైన్స్ అండ్ టెక్నాలజీలో వస్తున్న మార్పులు, మనకి ఏ విధంగా శాస్త్ర ప్రయోగాలు జరుగుతున్నాయి మొత్తం దాన్ని ఇచ్చారు. నెక్స్ట్ దీంట్లో శాస్త్ర విజ్ఞాన అమలు నూతన ధోరణులు అంటే ఇక్కడ కంప్లీట్గా ఫిజిక్స్ ఉంటే ఇక్కడ ఏమంటుందంటే బయాలజీ జియాలజీ నేపథ్యంలో పేపర్లు ఉంటాయి కాబట్టి అర్థం చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే దత్తాంశ విశ్లేషణ, దత్తాంశం డాటా ఇన్ఫర్మేషన్లో మనకు 50 మార్కుల పేపర్ ఉంటుంది కాబట్టి ఒక 150 మార్కులు. కంప్లీట్గా తెలంగాణ మూవ్మెంట్ అనేది 150 మార్కుల పేపర్ అనే అంశాన్ని అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇది ఉన్నటువంటి పేపర్కి సంబంధించిన కాన్సెప్ట్. మరి ఇప్పుడు మనం పేపర్ వైజ్గా ఏం సిలబస్ ఉందన్న దానిపైన కొంత చూసే ఒక ప్రయత్నం చేద్దాం. పంజాను ఓకే ఫ్రెండ్స్, జనరల్ ఎస్సే కాబట్టి ఇక్కడ 6 పేపర్లకు సంబంధించిన ఒక ఫోటో స్నాప్ తీసుకునే ఒక ప్రయత్నం చేయండి. ఇక్కడ మినిమం ఈ యొక్క సబ్జెక్టులు ఏముంటాయి అన్న దానిపైన అవగాహన చేసుకునే ప్రయత్నం చేయవచ్చు. అంటే గ్రూప్ 2లో ఉన్న సబ్జెక్టులు ఇక్కడ గ్రూప్ 1గా మారిపోయినాయి, పెద్ద తేడా ఏముండదు. కానీ గ్రూప్ 2కి గ్రూప్ 1కు ఉన్న తేడా ఏంటంటే మన ఎస్ఏ క్వశ్చన్స్ మాత్రమే మార్చుకుంటే సరిపోతుంది. అంటే రైటింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుంటే గ్రూప్ 2 నాలెడ్జ్తోనే గ్రూప్ 1 అనే దాన్ని ఈజీగా ప్రిపేర్ కావచ్చు. నేను చెప్పే కాన్సెప్ట్ ఏంటంటే గ్రూప్ 2 చదివే అభ్యర్థులు రోజుకు అదనంగా ఒక 2 గంటల సమయాన్ని కనుక వెచ్చిస్తే ఏకకాలంలో గ్రూప్ 2 అండ్ గ్రూప్ 1 రెండు కూడా ప్రిపేర్ కావచ్చు. రోజు మీరు ఒక 6 గంటలు గ్రూప్ 2 కనుక ప్రిపరేషన్ కొనసాగితే దాంట్లో 2 గంటలు అదనంగా గ్రూప్ 1 పైన పడి దృష్టి పెట్టే ఒక ప్రయత్నం చేయండి. కానీ ఎక్కువ మంది గ్రూప్ 1 వైపు ఎవరు అడుగులు వేస్తున్నారంటే నిరుద్యోగుల కన్నా ఉద్యోగులు అనే వాళ్ళే అడుగులు వేస్తున్నారు. ముఖ్యంగా టీచర్లు కానీ ఆల్రెడీ చిన్న జాబులు చేసినటువంటి విఆర్ఓలు, పంచాయత్ సెక్రటరీలు, కానిస్టేబుల్ లాంటి వాళ్ళు గ్రూప్ 1 వైపు అయినా అడుగులు వేస్తున్నారన్న కాన్సెప్ట్ని మీరు అవగాహన చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇది ఉన్నటువంటి సాధారణంగా ఉన్నటువంటి కాన్సెప్ట్. కాబట్టి జనరల్ ఎస్సే పేపర్ 2లో హిస్టరీ అనే పార్ట్ ఎక్కువగా ఉంది, జాగ్రఫీ ఉంది. పేపర్ 3లో ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎక్కువ ఉంది. పేపర్ 4 కంప్లీట్ ఎకానమీ, పేపర్ 5లో కంప్లీట్గా సైన్స్ ఉంటుంది. పేపర్ 6లో కంప్లీట్గా తెలంగాణ ఉద్యమ చరిత్ర అంశాన్ని అవగాహన చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు పేపర్ 1 సందర్భంగా ఒక కాన్సెప్ట్లో మనం చూసే ఒక ప్రయత్నం చేద్దాం. పేపర్ వైజ్గా మీకు ఒక 5 మినిట్స్ చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే మొత్తం డెప్త్గా చెప్పాలంటే ఒక్కొక్క పేపర్ మీద గంట సేపు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఒక బేసిక్ ఆఫ్ అంటే ఎక్కడెక్కడ ఎన్ని మార్కులు వస్తున్నాయన్న దానిపైన దృష్టి పెట్టే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇంకో కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ కంప్లీట్గా ఎక్కువ సబ్జెక్టులు ఫోకస్ ఎక్కడ ఏడవుతున్నాయని ఒకసారి మీరు చూడండి. మొత్తంగా చరిత్ర ఎన్ని మార్కులు ఉంటుందంటే చరిత్ర 250 మార్కులు చరిత్ర ఉంటుంది. ఎకానమీ ఎన్ని మార్కులు ఉంటుందంటే 150 మార్కులు ఉంటుంది. నెక్స్ట్ పాలిటీ ఎన్ని మార్కులు ఉంటుందంటే 100 మార్కులు ఉంటుంది. పాలిటీ అనేది 100 మార్కులు ఉంటుంది. కాబట్టి 250, 150, 400, 100 500 మార్కులు కంప్లీట్గా ఈ 3 సబ్జెక్టులు వస్తున్నాయి. ఇంకోటి ఏంటంటే సోషియాలజీలో 50 మార్కులు ఉంటుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ సైన్స్ పైన మనకున్న మార్కులు ఏంటంటే 100 మార్కుల పేపర్ ఉంటుంది. ఇంకోటి ఆర్థమెటిక్ అండ్ రీజనింగ్ అంటే డాటా ఇంటర్ప్రిటేషన్ దానిపైన మనకి 50 మార్కులు ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ 250, 150, 250 400, 500, 550, 100 650, 50 700 మార్కులు 700 మార్కులు. మరి ఇంకా ఇంకొక 50 మార్కులు ఏంటంటే జియోగ్రఫీ 50 మార్కులు. జియోగ్రఫీ 50 మార్కులు, ఆర్థమెటిక్ రీజనింగ్ 50 మార్కులు, సైన్స్ అండ్ టెక్నాలజీ 100 మార్కులు, సోషియాలజీ 50, పాలిటీ 100, ఎకానమీ 150, చరిత్ర 250 మార్కుల సంబంధించిన కాన్సెప్ట్స్. అయితే మరి ఇప్పుడు మొత్తం కలిపి ఎన్ని వచ్చినాయి? 750 మార్కులు వస్తాయి చూడండి. 250, 150, 400, 100 500, 550, 100 650, 50 700, 50 750. ఇంకో 150 మార్కులు ఏంది? ఇంకో 150 మార్కులు ఏమిటంటే జనరల్ ఎస్సే. మరి జనరల్ ఎస్సే కూడా కలుపుకుంటే
ఇక్కడ ఇండియన్ హిస్టరీ కూడా 50 మార్కులు ఉంది, కలుపుకుంటే ఎన్ని అవుతాయి? 300 మార్కులు అవుతాయి. అయితే ఇక్కడ హిస్టరీనైనా 50 మార్కులు రాసుకోవచ్చు, లేదా పాలిటీ కూడా 50 మార్కులు రాసుకోవచ్చు. రెండిట్లో ఏదో ఒకటి. ఒకవేళ నువ్వు హిస్టరీ కనుక రాస్తే 300 అవుతాయి, లేదా పాలిటీ రాస్తే 150 మార్కులు రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి మనము పేపర్ వైజ్గా చూసుకునే ఒక ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కొంత అవగాహన చేసుకోండి. అంటే ఏ సబ్జెక్టుకి ఎక్కువ ఉన్నాయి అంటే ప్రధానంగా చరిత్ర, ఎకానమీ, పాలిటీ, ఈ 3 సబ్జెక్టులు కనుక మీరు బ్యారేజ్ చేసుకుంటే 500 మార్కులు ఇక్కడనే కవర్ అవుతున్నాయి. కాబట్టి అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. అంటే ఇక్కడ ఏది వదిలిపెట్టొద్దు, అన్నిట్లో సీరియస్గానే ఉండాలి. అన్ని సబ్జెక్టులు ఏది వదిలిపెట్టకుండా రాస్తేనే మనకు ఉద్యోగం పడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఎక్కువ ప్రియారిటీ అనేది ఎలా ఇవ్వాలన్న దానిపైన మీరు చూసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇప్పుడు మనకు పేపర్ వైజ్గా చూసే ఒక ప్రయత్నం చేద్దాం. పేపర్ వైజ్గా చూసే ఒక ప్రయత్నం చేద్దాం. పేపర్ 1, పేపర్ 2 ఒక బేసిక్ అవగాహన మాత్రమే కల్పిస్తాను, ఇన్డెప్త్గా వెళ్ళాను. ఇన్డెప్త్గా అనే దానిపైన నేను చరిత్ర వరకైతే మీకు మళ్ళీ వాటిపైన వీడియో చేస్తాను. మీకు అన్ని సబ్జెక్టుల మీద అంటే అది సాధ్యం కాదు, కానీ చరిత్ర వరకు మాత్రం సిలబస్ యొక్క ఎక్స్ప్లెనేషన్ చేసే ఒక ప్రయత్నం చేస్తాను. ఇక్కడ పేపర్ 1 ఉంది. పేపర్ 1 అని ఇంతకుముందు చెప్పినట్టుగా జనరల్ ఎస్సే. మరి జనరల్ ఎస్సేలో మనకు 6 అంశాలు ఇస్తున్నారు. దీంట్లో 3 క్వశ్చన్లు రాయాలి. 6 అంశాలు ఏంటంటే, ఒకటి ప్రధానంగా మనం చెప్పే కాన్సెప్ట్ అంటే సామాజిక సమస్యలు, సమకాలీన సామాజిక అంశాలు. ఇక సమకాలీన అంశాలు అంటున్నారు. సమకాలీన అంశాలు అంటే కరెంట్ అఫైర్స్ బేస్డ్లో క్వశ్చన్ ఉంటుంది. కరెంట్ అఫైర్స్ అది జాతీయం కావచ్చు, అంతర్జాతీయం కావచ్చు, ఆర్థిక వ్యవస్థ జాతీయం కావచ్చు, అంతర్జాతీయం కావచ్చు. కాబట్టి కరెంట్ అంశాలపైన అంటే కరెంట్ అఫైర్స్ అని బేస్డ్ అని ఒక అంశాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. సామాజిక సమస్యలు, సమకాలీన అంశాలు. సామాజిక సమస్యలు, సమకాలీన అంశాలు అనే దానిపైన క్వశ్చన్. సామాజిక సమస్యలు, సమకాలీన సామాజిక సమస్యలు అని చెప్పేసి ఒక క్వశ్చన్గా ఇస్తున్నారు. ఇది అయినా రాయొచ్చు, లేదా రెండోది ఏంటంటే ఎకానమీ బేస్డ్లో క్వశ్చన్ అడుగుతున్నారు. ఎకానమీ కాబట్టి కరెంట్ అఫైర్స్ అని రాసుకో, లేదంటే ఎకానమీ రాసుకో. ఎకానమీలో ఏమంటున్నారు అంటే ఆర్థిక అభివృద్ధి, సవాళ్ళు, న్యాయపరమైన అంశాలు అంటున్నారు. ఆర్థిక అభివృద్ధి, సవాళ్ళు, న్యాయపరమైన అంశాలుగా చెప్తున్నారు. నెక్స్ట్ ఇదొక సెక్షన్ 1. ఇదేంటండి సెక్షన్ 1. ఇంకా నెక్స్ట్ సెక్షన్ 2. సెక్షన్ 2లో ఒకటేమి ఇచ్చారంటే భారత రాజకీయ వ్యవస్థ అన్నారు. భారత రాజకీయ వ్యవస్థ లేదా రెండోది ఏంటంటే భారతదేశ చారిత్రక సాంస్కృతిక వారసత్వము అంటున్నారు. అంటే కంప్లీట్గా ఇండియన్ హిస్టరీ, కంప్లీట్గా పాలిటీ. రెండిట్లో పాలిటీ క్వశ్చన్ రాసుకుంటావా మరియు హిస్టరీ క్వశ్చన్ రాసుకుంటావా అనేది మనము ముందుగానే దానికి అవగాహన వచ్చి ప్రిపరేషన్ చేస్తే ఈజీగా ఉంటుంది. కాబట్టి అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ మనకు భారత రాజకీయ వ్యవస్థ అనేది మళ్ళీ కరెంట్ అఫైర్స్ బేస్డ్లోనే క్వశ్చన్ అడుగుతున్నారు. ఇటీవల కాలంలో అయ్యప్ప స్వామి టెంపుల్లో, కేరళలో ఉన్న అయ్యప్ప స్వామి టెంపుల్లో మహిళలకు ప్రవేశం, ఇది మహిళా హక్కులను ఉల్లంఘిస్తుందా, చేయడం లేదా? చట్టం ముందు అందరూ సమానులని చెప్తుంది, కానీ మహిళలకు మాత్రం వివక్ష అని చెప్తుంది. దీనిపైన ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు యొక్క తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు నేపథ్యంలో మహిళల హక్కులపైన కూడా మనం క్వశ్చన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటీవల కాలంలో వస్తున్నటువంటి కొత్త తీర్పుల నేపథ్యంలో పాలిటీ క్వశ్చన్ అడుగుతారు. ఇండియన్ హిస్టరీ అంటే కంప్లీట్గా భారతదేశ సాంస్కృతిక వారసత్వం, ప్రాచీనం నుంచి మోడర్న్ వరకు మొత్తం కలిపితే ఒకటే క్వశ్చన్ రాసుకోవచ్చు. ఉదాహరణకు భారతదేశంలో మహిళల యొక్క పరిస్థితి ఎలా ఉందని వివరించాలని క్వశ్చన్ అడగవచ్చు. అప్పుడు ఏం చేస్తాం మనము, తొలివేద కాలం నుంచి మొదలు పెడితే అప్ టు 1947 వరకు మహిళల యొక్క గమనం ఎలా కొనసాగిందన్న దానిపైన రాసుకోవచ్చు. లేదా భారతదేశ చరిత్రలో సాంస్కృతిక వైభవంలో భాగంగా చిత్రకళను లేదా నిర్మాణాత్మక కళను వివరించండి. అంటే నగర శైలి,
ద్రావిడ శైలి, మధుర శైలి లాంటి అంశాలపైన కూడా క్వశ్చన్లు పడే అవకాశం ఉంది. అంటే దేవాలయ నిర్మాణ యొక్క శైలిలపైన కూడా క్వశ్చన్లు వచ్చే అవకాశం ఉంది కూడా అర్థం చేసుకోవచ్చు. అంటే కల్చర్ బేస్డ్లో ఇక్కడ క్వశ్చన్లు పడతాయి. అయితే ఇండియన్ హిస్టరీ రాసుకుంటావా, పాలిటీ రాసుకుంటా అనేది మీ ఇష్టమే ఆధారపడి ఉంటుంది. కరెంట్ అఫైర్స్ మీద బాగా గ్రిప్ ఉన్న వాళ్ళైతేనేమో పొలిటికల్ సైన్స్ రాసుకోవచ్చు. ఇదంతా ఎందుకు పంచాయతీ కంప్లీట్గా మనకు ఒకసారి స్ట్రక్చర్ కనుక చేంజ్ చేసుకుంటే మారేది కాదు కాబట్టి ఇండియన్ హిస్టరీ కూడా మీరు రాసుకోవచ్చు. ఇక సెక్షన్ 3 సెక్షన్ 3లో ఏముంటుందంటే ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ అంటున్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధి అంటున్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధి అంటున్నారు. స్పేస్ రంగం కావచ్చు, ఇటీవల కాలంలో వస్తున్న మార్పులు కావచ్చు. రెండవది ఏంటంటే విద్య మరియు మానవ వనరుల అభివృద్ధి. విద్య మరియు మానవ వనరుల అభివృద్ధి. అంటే క్వశ్చన్ ఏంటంటే ఈ యొక్క 2 క్వశ్చన్లు వస్తాయి, ఇదొక 2 క్వశ్చన్లు వస్తాయి, ఇదొక 2 క్వశ్చన్లు వస్తాయి. నువ్వు రాయాల్సింది ఏంటంటే ఒకటే క్వశ్చన్ రాయాలి. ఇల్లొకటి రాయాలి, ఇల్లొకటి రాయాలి. దేనికి దానికి రాయడానికి అవకాశం ఉంది. ఇలా 6 అంశాలపైన 6 క్వశ్చన్లు వస్తే మనం 3 చూజ్ చేసుకుని రాయడానికి అవకాశం ఉంది. అందుకే గ్రూప్ 1 కాన్సెప్ట్ ఏంటంటే 50% ఆఫ్ నాలెడ్జ్ తోని 100% ఉద్యోగం కొట్టే అవకాశం ఉన్న ఏకైక సబ్జెక్టు గ్రూప్ 1. 50% నాలెడ్జ్. ఉదాహరణ కరెంట్ అఫైర్స్ పర్ఫెక్ట్ చదువు, ఎకానమీ వదిలిపెట్టేసి దీని మీద క్వశ్చన్ రాసుకోవచ్చు. ఇప్పుడు పాలిటీ పర్ఫెక్ట్ చదువు, ఇండియన్ హిస్టరీ వదిలిపెట్టవచ్చు, దీంట్లో క్వశ్చన్ రాసుకోవచ్చు. లేదా పాలిటీ వదిలిపెట్టేసి ఇండియన్ హిస్టరీ పైన దృష్టి పెడితే క్వశ్చన్ రాసుకోవడం ఆస్కారం ఉంది. కానీ ఇక్కడ 50% ఆఫ్ సబ్జెక్టులను మనం కవర్ చేసుకుంటే జనరల్ ఎస్సే రావడానికి అవకాశం ఉంది. జనరల్ ఎస్సే అనేది దాదాపుగా మనం మినిమంగా ఎన్ని పేజీలు అంటే మినిమం ఒక 10 పేజీల వరకు రాయాల్సిన అవసరం ఉంటుంది. మినిమం 10 పేజెస్, 50 మార్క్స్ కాబట్టి మినిమం 10 పేజీ వరకు ఒక 30 పేజీల బుక్లెట్ని 3 క్వశ్చన్లతో నింపే ఒక ప్రయత్నం చేయాలి. కాబట్టి ఎలాబొరేట్ సబ్జెక్ట్ అనేది ఉండాలి. ఇక్కడ ఎలాబొరేట్ సబ్జెక్ట్ ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమైంది. కాబట్టి ఇది ప్రాక్టీస్ ద్వారా మాత్రం వస్తుంది. కొన్ని కాన్సెప్ట్లు ఎన్నుకొని ఆ కాన్సెప్ట్ పట్టుకొని ఆ సినాప్సిస్ తయారు చేసుకొని మనం దాని క్వశ్చన్ ఆన్సర్ అనేది చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కూడా అర్థం చేసుకోవచ్చు. ఇది పేపర్ 1 జనరల్ ఎస్సే 50 మార్కులై 3 క్వశ్చన్లు రాయాలి కాబట్టి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మరో కాన్సెప్ట్ పేపర్ 2లో మనకు 3 అంశాలు ఇచ్చారు. ఒకటి భారతదేశ చరిత్ర, 2 తెలంగాణ చరిత్ర, 3 జియోగ్రఫీ. 3 ఇచ్చారు. ఒకటి పేపర్ 2 ఇది కంప్లీట్గా మనం డీల్ చేస్తూ ఉన్నాం. పేపర్ 2లో ఆన్లైన్ క్లాసెస్ కూడా మనకు స్టార్ట్ అయినాయి. ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ పైన మనకు ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ అయినాయి కాబట్టి ఫీజు వచ్చేసి ప్రస్తుతానికి ఈ మంత్ వరకు జాయిన్ అయితే 6,000 రూపీస్. తెలంగాణ హిస్టరీ రెండు కలిపితే 6,000. కంప్లీట్ మూమెంట్ పేపర్ మొత్తం కలిపితే 6,000 రూపీస్తో జాయిన్ కావచ్చు. నెక్స్ట్ మంత్ అయితే మళ్ళీ 8,000 రూపీస్ మారుతుంది కాబట్టి రెండు అభ్యర్థులు అనేవాళ్ళు జాయిన్ కావాలనుకున్న వాళ్ళు ఇమీడియట్గా జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. పేపర్ 2లో ఒకటి ఏంటంటే ఇండియన్ హిస్టరీ. పేపర్ 2 ఏంటంటే తెలంగాణ హిస్టరీ, తెలంగాణ చరిత్ర సంస్కృతి. తెలంగాణ చరిత్ర సంస్కృతి. 3 ఏమిటంటే జియోగ్రఫీ. 3వది ఏంటంటే జియోగ్రఫీ. మరి ఇక్కడ క్వశ్చన్ ఎలా అంటే ఎంతవరకు ఏ సబ్జెక్ట్ అడుగుతుందో చూడండి. ఉదాహరణకి ఇండియన్ హిస్టరీ పైన మనకు 5 చాప్టర్లు ఇచ్చారు, 5 క్వశ్చన్లు వస్తాయి. ఇండియన్ హిస్టరీ పైన 5 చాప్టర్లు ఇస్తే ప్రాచీన భారతదేశ చరిత్ర మొత్తం కలిపితే ఒకటే పేపర్. అంటే సింధు నాగరికతను మొదలు పెడితే అప్ టు హర్షవర్ధనుడి వరకు, అంటే సింధు నాగరికత, వేద నాగరికత, మౌర్యులు, గుప్తులు, దాంతోపాటు మధ్యలో వచ్చే చిన్న చిన్న చాప్టర్ బౌద్ధ జైన మతాలు మొత్తం కలిపితే ప్రాచీన మొత్తం కలిపితే ఒకటే క్వశ్చన్. నెక్స్ట్ రెండవది మధ్యయుగం మొత్తం కలిపితే ఒకటే క్వశ్చన్. నెక్స్ట్ 3, 4, 5 3 కలిపితే ఆధునిక భారతదేశ చరిత్ర 3 చాప్టర్లు ఇస్తున్నారు. దీనిపైన సపరేట్గా మళ్ళీ 1 అవర్ వీడియో చేసి ఎలా చదవాలన్న దానిపైన చేస్తాను. అంటే కంప్లీట్గా 3 క్వశ్చన్లు ఎక్కడికి వెళ్ళాలంటే మోడర్న్కి వెళ్ళి క్వశ్చన్ అడుగుతున్నారు. ఈ మోడర్న్లో
థర్డ్ క్వశ్చన్ ఏమిటంటే కంప్లీట్గా బ్రిటిష్ వారి యొక్క సామ్రాజ్య విస్తరణ యుద్ధాలు, ఆంగ్లో కర్ణాటక యుద్ధాలు, మైసూర్ యుద్ధాలు, సిక్కు యుద్ధాలు, మరాఠా యుద్ధాల ద్వారా ఏ విధంగా సాధించారన్న నేపథ్యంలో క్వశ్చన్ అడుగుతారు. దాంతో బ్రిటిష్ వారి యొక్క పరిపాలన అంశాలు, భూస్వామ్య వ్యవస్థ విధానాలు, భూముల యొక్క భూశిస్తు యొక్క విధానాలు మొత్తం కూడా దీంట్లో అడుగుతున్నారు. ఇక ఫోర్త్లో ఏముంటుందంటే ఉద్యమాలు, గిరిజన ఉద్యమాలు, 17 సిపాయిల తిరుగుబాటు, సాంఘిక సంస్కరణ ఉద్యమాలు అంటే బ్రహ్మ సమాజం, ఆర్య సమాజం, మనకు ఆత్మరామ పాండురంగ వాళ్ళు ప్రార్థనా సమాజాలు మొత్తం వస్తాయి. దాంతోపాటు ఆత్మగౌరవ ఉద్యమాలు వస్తాయి. దాంతోపాటు మహాత్మా గాంధీ మరియు అంబేద్కర్ యొక్క వెనుకబడిన వర్గాల చేసిన కృషి కూడా ఫోర్త్ క్వశ్చన్లో వస్తుంది. ఫిఫ్త్ క్వశ్చన్ ఏంటంటే కంప్లీట్గా నేషనల్ మూవ్మెంట్ అని క్వశ్చన్ అడుగుతున్నారు. నేషనల్ మూవ్మెంట్తో పాటు సామ్యవాద ఉద్యమాలు, కమ్యూనిస్ట్ యొక్క ఉద్యమాలు కూడా ప్రజల మైళ్ళ యొక్క స్థితిగతుల పైన కూడా క్వశ్చన్లు వస్తున్నాయి కాబట్టి అర్థం చేసుకోవచ్చు. అంటే కంప్లీట్గా ఇండియన్ హిస్టరీలో మూడు టాపిక్స్ మొత్తం మోడర్న్ అయితే, 2 టాపిక్స్ మొత్తం ప్రాచీన మధ్యయుగంగా అర్థం చేసుకోవచ్చు. ఇక తెలంగాణ హిస్టరీ కూడా సేమ్ అట్లే ఉంటుందండి. తెలంగాణ మొత్తం ప్రాచీనం అనేది ఒక క్వశ్చన్ అయితే, రెండవది మధ్యయుగం అనేది ఒక క్వశ్చన్ అయితే, మూడవది 4, 5 మొత్తం ఈ 3 క్వశ్చన్ ఎక్కడికి వెళ్ళంటే మోడర్న్కి వెళ్ళి అడుగుతున్నారు. మోడర్న్ అంటే కంప్లీట్గా అసబ్జాయాలండి. కంప్లీట్గా అసబ్జాయాల పైన మనకు 3 క్వశ్చన్లు పడుతున్న అంశాలు చేసుకోవచ్చు. అంటే శాతవాహనుల నుంచి మనకు వేములవాడ చాళుక్యులు, ముదిగొండ చాళుక్యులు ఒక క్వశ్చన్ అయితే, కాకతీయులు, కుతుబుషాహీలు, బహుమనీయులు, మొఘలాయులు, రేచర్ల పద్మనాయకులు ఇవన్నీ కలిపితే ఒకటే క్వశ్చన్కి వస్తుంది. కంప్లీట్గా అసబ్జాయాల పైన 3 క్వశ్చన్లు వస్తున్న అంశాన్ని ఇక్కడ అవగాహన చేసుకునే ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి ఇండియన్ హిస్టరీకి వెళ్ళి 50 మార్కులు, తెలంగాణ హిస్టరీకి వెళ్ళి 50 మార్కులు, జియోగ్రఫీకి వెళ్ళి 50 మార్కులు. మరి జాగ్రఫీలు ఏమున్నాయి? ఇండియన్ జియోగ్రఫీకి వెళ్ళి 20 మార్కులు వస్తుంది. ఇండియన్ జియోగ్రఫీ నుంచి 20 మార్క్స్ ఉంటే తెలంగాణ జియోగ్రఫీ నుంచి 30 మార్కులు ఉన్నాయి. తెలంగాణ జియోగ్రఫీ నుంచి 30 మార్క్స్ వస్తున్నాయి కూడా అర్థం చేసుకోవచ్చు. అంటే ఇండియన్ కంటే తెలంగాణ జియోగ్రఫీకి ఎక్కువ క్వశ్చన్ పడుతున్న అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. కాబట్టి తెలంగాణ ఎకానమీ ఉంది, తెలంగాణ ఉద్యమ చరిత్ర ఉంది, తెలంగాణ జియోగ్రఫీ, తెలంగాణ ఎకానమీ. ఇక్కడ చూడండి, తెలంగాణ అంశాలంటే 50 మార్కులేమో ఎకానమీ, 150 మార్కులేమో తెలంగాణ మూమెంటు, 30 మార్కులేమో తెలంగాణ జియోగ్రఫీ. ఈ క్వశ్చన్ పడే అవకాశం ఉంది. 150, 200, 230 ఇంకొక అన్ని కలిపితే 900 మార్కులలో కనీసంగా 350 మార్కుల వరకు మనకు తెలంగాణ బేసుల్లో క్వశ్చన్లు అడుగుతున్న సందర్భాన్ని కూడా మీరు అవగాహన చేసుకుని ప్రయత్నిస్తారు. అంటే కంప్లీట్గా చూస్తే మాత్రం 50 మార్కులు ఎకానమీ, 150 మార్కులు తెలంగాణ మూమెంట్, 30 మార్కులు ఇంకో తెలంగాణ చరిత్ర ఉందండి, తెలంగాణ చరిత్ర సంస్కృతి 50 మార్కులు. అంటే ఇక్కడ హిస్టరీకి సంబంధించి ఒక తెలంగాణ పైన హిస్టరీకి సంబంధించి 200 మార్కులు, 250, 30, 280 మార్కులు అడుగుతున్నారు డైరెక్ట్గా అడిగి. ఈ ఇండైరెక్ట్గా సంబంధం లేకుండా ఆడడానికి అవకాశం ఉన్న సబ్జెక్టులు మరికొంత ఉంటాయి. కాబట్టి తెలంగాణ బేసుల్లో అవుట్ ఆఫ్ 900లో మినిమం 300 పైన మార్కులు తెలంగాణకి వెళ్ళి వస్తున్న అంశాన్ని కూడా మీరు అవగాహన చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇది పేపర్ 2 సంబంధించినది. పేపర్ 2లో తెలంగాణ జియోగ్రఫీ 50, ఇండియన్ జియోగ్రఫీ 50, ఇండియన్ హిస్టరీ 50 మార్కులు, తెలంగాణ హిస్టరీ 50 మార్కులు, జియోగ్రఫీ 50 మార్కులు. జాగ్రఫీలో తెలంగాణ జాగ్రఫీ 30 మార్కులు, ఇండియన్ జాగ్రఫీ 20 మార్కులు. అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేస్తుంది. పేపర్ 2కి సంబంధించిన కాన్సెప్ట్. దాంట్లో కూడా ప్రాచీన ఒక క్వశ్చన్, మధ్యం ఒక క్వశ్చన్, మొత్తం కంప్లీట్గా మోడర్న్ 3 క్వశ్చన్లు. తెలంగాణ హిస్టరీకి వస్తే ప్రాచీన ఒక క్వశ్చన్, మధ్య ఒక క్వశ్చన్, మోడర్న్ పైన అసబ్జాయాల పైన 3 క్వశ్చన్లు. మరి జాగ్రఫీలో కూడా ఎక్కడెక్కడ క్వశ్చన్లు వస్తాయి అనేది జాగ్రఫీ సంబంధించిన కాన్సెప్ట్లో మనం చూసే ఒక ప్రయత్నం చేస్తుంది. పేపర్ 2 సంబంధించింది. ఇక పేపర్ 3. పేపర్ 3 అంటే కామన్ ఏం లేదండి, మనకు దాంట్లో 50 మార్కులు ఏమో సోషియాలజీ అడుగుతున్నారు. సోషియాలజీలో మహిళలు, గిరిజనులు, ఎస్సీలు, ఎస్టీలు, మహిళలు, అదేవిధంగా చిన్నపిల్లల యొక్క హక్కులకు సంబంధించిన కాన్సెప్ట్స్, దానికి సంబంధించినటువంటి సమాజం ఏ విధంగా నిర్మితమైందన్న దానిపైన పేపర్ 3లో వస్తుంది. కాబట్టి పేపర్ 3లో కంప్లీట్గా మనకు ఉన్నటువంటి సందర్భం ఒకటి భారతీయ సమాజం నిర్మితి. దీంట్లో ఇండైరెక్ట్గా తెలంగాణ సమాజం పైన కూడా ఒక చాప్టర్ కంపల్సరీగా ఉంది, అర్థం చేసుకోవచ్చు. రెండవది ఏంటంటే భారత రాజ్యాంగం. కంప్లీట్గా భారత రాజ్యాంగం క్వశ్చన్ అడుగుతున్నాడు. గ్రూప్ 2 ప్రిపరేషన్ తోటి గ్రూప్ 1 కంప్లీట్ చేయొచ్చు. మూడవది ఈ గవర్నెన్స్.
మూడవది ఈ గవర్నెన్స్ అనే క్వశ్చన్ కూడా అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఈ గవర్నెన్స్ అంటే కంప్లీట్గా కేంద్ర పరిపాలన, రాష్ట్ర పరిపాలన, జిల్లా పరిపాలన, గ్రామీణ పరిపాలన, పట్టణ పరిపాలన, పరిపాలన వ్యవస్థలో ఏ విభాగాలు ఉంటాయి, ఎవరెవరు ఏం చేస్తారు, కేంద్రంలో కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్, అటార్నీ జనరల్, కాగ్ యొక్క నివేదిక, ఇలాంటి అంశాలు మొత్తం కూడా క్వశ్చన్ అడుగుతారు. కాబట్టి కంప్లీట్గా ఇది పరిపాలనా వ్యవస్థ పైన అంటే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ మరియు ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆధారంగా పరిపాలన ఎట్లా జరుగుతున్న దానిపైన పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ మరియు పాలిటీ రెండింటిని మిక్సప్ చేసుకొని మనం చదువుకోగలిగితే ఈజీగా అర్థం చేసుకోవచ్చు. కాబట్టి పేపర్ థర్డ్లో భారతీయ సమాజం నిర్మిత అంటే ఇక్కడ మనకు సోషియాలజీ ఉంది, ఇక్కడ సెకండ్ది 50 మార్కులు ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఉంది, మూడోది ఈ గవర్నెన్స్ అంశాలు చేసుకోవచ్చు. ఇది పేపర్ థర్డ్ సంబంధించిన కాన్సెప్ట్. నెక్స్ట్ పేపర్ ఫోర్త్. పేపర్ ఫోర్త్ అనేది కంప్లీట్గా ఎకానమీ పేపర్. మరి ఎకానమీ పేపర్లో ఏ ఎకానమీ అడుగుతున్నారనే ఒక కాన్సెప్ట్ ఒకసారి మనం చూసే ఒక ప్రయత్నం చేస్తే, ఒక పేపర్ ఏమో కంప్లీట్గా ఇండియన్ ఎకానమీ 5 చాప్టర్లు ఇస్తారు. 5 చాప్టర్స్ ఏంటంటే, ఒకటి జాతీయ ఆదాయం, 2 పేదరికము నిరుద్యోగము, 5వ చాప్టర్ వచ్చేసి ప్రణాళికలు. అంటే గ్రూప్ 2లో ఉన్న సిలబస్ యాస్టీజ్గా ఈ 3 చాప్టర్లు వస్తాయి. ఇక్కడ గ్రూప్ 1లో కొత్తగా వచ్చే అంశం ఏంటంటే బ్యాంకింగ్ అడుగుతున్నారు. అంటే ఇక్కడ ద్రవ్యము బ్యాంకింగ్ ఇది మనకు అక్కడ ఎక్కడంటే మన గ్రూప్ 2లో కనపడదు. నెక్స్ట్ 4th ఏం కనిపిస్తుందంటే పబ్లిక్ ఫైనాన్స్ పన్నులు అని అడుగుతున్నారు. కాబట్టి ఇవి మనకు గ్రూప్ 2లో భాగంగా జాతీయ ఆదాయం, పేదరిక నిరోధం, ప్రణాళిక అనేవి ఈ 3 చాప్టర్లు ఈజీగా ఉంటాయి. కొంత ద్రవ్యం, బ్యాంకింగ్, పబ్లిక్ ఇవి కొంచెం ఇన్డెప్త్గా అడగడానికి అవకాశం ఉన్న సందర్భం, కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కాబట్టి అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇక తెలంగాణ ఎకానమీ చూడండి. ఇక్కడ తెలంగాణ మూమెంట్ పైన గ్రిప్ ఉండాలి, తెలంగాణ జాగ్రఫీ పైన గ్రిప్ ఉండాలి, తెలంగాణ ఎకానమీ పైన గ్రిప్ ఉండాలి. కాబట్టి ఎకనామిక్స్లో, జాగ్రఫీలో, మూమెంట్లో, తెలంగాణ హిస్టరీలో కంప్లీట్గా తెలంగాణ అనేది మనకు కనబడుతుంది. తెలంగాణలో ఏముందంటే ఫస్ట్ చాప్టర్ వచ్చేసి 1956-2014 మధ్య ఆర్థిక వ్యవస్థ ఎట్లా ఉంది అంటే ఇండైరెక్ట్గా కాన్సెప్ట్ ఏంటంటే తెలంగాణ ఉద్యమంతో లింకప్ అయినటువంటి కాన్సెప్ట్ కనిపిస్తుంది. లలిత్ కుమార్ కమిటీ, వస్టబార కమిటీ 610 నేపథ్యంలో మిగిలినదులు ఏ విధంగా తరలిపోయినాయి, తెలంగాణ వెనుకబడతానికి గల కారణాలు అనే కాన్సెప్ట్లు ఇక్కడ కనబడతాయి. ఇక రెండవది ఏమిటంటే తెలంగాణ మానవ వనరులు అక్షరాస్యత. అక్షరాస్యత లాంటి తెలంగాణ బేస్లో కంప్లీట్ క్వశ్చన్ అడుగుతున్నారు. ఇక మూడవది ఏంటంటే తెలంగాణలో భూ సంస్కరణలు. ఈ భూ సంస్కరణలు అనేవి నిజాంల కాలం నుంచి భూ సంస్కరణ మొత్తం కూడా మనం చదివే ప్రయత్నం చేయాలి. తెలంగాణ యొక్క కమతాల విస్తీర్ణం ఎట్లా ఉంది, భూ పంపిణీ ఏ విధంగా జరుగుతుంది, కంప్లీట్గా భూ సంస్కరణ నేపథ్యంలో ఒక చాప్టర్ ఇస్తున్నారు. నెక్స్ట్ 4th ఏంటంటే కంప్లీట్గా వ్యవసాయ రంగం పైన మనకు క్వశ్చన్లు అడుగుతున్నారు. వ్యవసాయ రంగంలో మార్కెటింగ్ ఎట్లా ఉంది, పంటలు ఎట్లా ఉన్న నేపథ్యంలో కాన్సెప్ట్ మొత్తం కూడా పంటలు, మార్కెటింగ్, వ్యవసాయక విధానము, క్రాఫింగ్ అన్న మొత్తం కూడా దాంట్లో ఇస్తున్నారు. ఇక 5th క్వశ్చన్ ఏంటంటే పరిశ్రమలు వాణిజ్యం అనే కాన్సెప్ట్లో ఇది ఒక 5th క్వశ్చన్ ఉంది. కాబట్టి ఇది మనకు 3 రంగాలు ఉంటాయి. ప్రాథమిక రంగము, ద్వితీయ రంగం, సేవల రంగం ఉంటుంది. సేవల రంగం ఇక్కడ పరిశ్రమలు, వాణిజ్యం అనే నేపథ్యంలో క్వశ్చన్ పడుతున్నాయి. కాబట్టి అర్థం చేసుకోవచ్చు, పరిశ్రమలు మరి సేవల రంగాలపైన క్వశ్చన్ పడుతున్నాయి. ఇదో కాన్సెప్ట్. ఇక పేపర్ థర్డ్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉన్నటువంటి పేపర్. దీంట్లో ఏముంటుందంటే పర్యావరణం అభివృద్ధి పేపర్ థర్డ్లో చూడండి. అంటే ఇక్కడ ఎకనామీలో థర్డ్ పార్ట్ చూస్తే పర్యావరణ అభివృద్ధి, సహజ వనరులు, పర్యావరణము అభివృద్ధి, సహజ వనరులు, అదే మాదిరిగా ఆవరణ వ్యవస్థలు, జీవ వైవిధ్యం, దాంతోపాటు పర్యావరణ కాలుష్యం,
అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ సమస్యలు ఎట్లా ఉన్నాయి దానిపైన కంప్లీట్గా సైన్స్ను బేస్ చేసుకున్నటువంటి ఆర్థిక అభివృద్ధి అనేది ఇక్కడ కనిపిస్తాయి. కాబట్టి పేపర్ థర్డ్లో ఏరియా కొంచెం చికాకుగా ఉంటుంది, కొంత కాన్సెప్ట్ పైన ఐడియాలజీ ఈజీ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి మనం ముందుగా ఈ సబ్జెక్ట్లో మనకి గ్రిప్ తెచ్చుకొని ఇది లాస్ట్ మూమెంట్లో కరెక్ట్గా నోట్స్ కనుక ప్రిపేర్ చేసుకుంటే ఎకనామిక్స్లో కూడా ఈజీగా మనము ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయడానికి ఆస్కారం ఉంది, అర్థం చేసుకోవచ్చు. కానీ ఎకానమీ అనగానే మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎకానమీ చాలా ఈజీ వేలో ప్రిపేర్ అయ్యే కాన్సెప్ట్ గ్రూప్ వన్లో మాత్రం గందరగోళం లేకుండా ఈజీ వేలో ఉంది. ఇదంతా చదువుకుని డేటాబేస్లో చదువుకునేది, పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీరు కొంత కష్టపడాల్సింది ఏంటంటే 3 చాప్టర్లు. జాతీయోద్యమానికి కొంత అవగాహన వస్తే మాత్రం ఈజీగా ఉంటుంది, అవగాహన కాబట్టి చాలా కష్టంగా ఉంటుంది. పేదరిక నిరుద్యోగం కూర్చొని చదువుకునే ప్రయత్నం చేయవచ్చు. ప్రణాళికలు కూడా ఈజీ వేలో ఉంటాయి. కాబట్టి ద్రవ్యం, బ్యాంకింగ్, పబ్లిక్ ఫైనాన్స్ కొంత క్రిటికల్గా ఉంటుంది. ఈ మొత్తం ఎకానమీ, తెలంగాణ ఎకానమీ మాత్రం చాలా ఈజీ వేలో ఉన్న కాన్సెప్ట్ని అర్థం చేసుకోవచ్చు. ఇది ఎకానమీ పేపర్ 4th పేపర్ సంబంధించిన కాన్సెప్ట్. ఇక పేపర్ 5th ఏంటంటే కంప్లీట్గా 100 మార్కులు సైన్స్ పైన, 50 మార్కులు డాటా ఇంటర్ప్రిటేషన్ పైన క్వశ్చన్ అడుగుతున్నారు. పేపర్ 5th. ఇంకా పేపర్ 5th చూడండి ఒకసారి. పేపర్ 5th ఏంటంటే పార్ట్ 1 కంప్లీట్గా సైన్స్ అండ్ టెక్నాలజీ, స్పేస్, ముఖ్యంగా స్పేస్ టెక్నాలజీకి అడుగుతారు. స్పేస్ టెక్నాలజీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అర్థం చేసుకోవచ్చు. దీంట్లో 50 మార్కులు ఉంటుంది. అది స్పేస్ టెక్నాలజీలో ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి. కాన్సెప్ట్ బేస్డ్లో ఏముంది ఒకసారి మనం చూస్తే, స్పేస్ టెక్నాలజీలో మనకి ఏమంటుందంటే ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ సాంప్రదాయ మరియు నూతన ఆవిర్భావాలు, సైన్స్ టెక్నాలజీ విలువ, అదేవిధంగా భారతదేశంలో ప్రస్తుతం సైన్స్ అండ్ టెక్నాలజీ పరిణామాలు, అంటే స్పేస్ టెక్నాలజీ ఎట్లా జరిగిందనే కాన్సెప్ట్, జాతీయ సైన్స్ టెక్నాలజీ విధానం, కాలానుగుణంగా విధానంలో మార్పులు, టెక్నాలజీ మిషన్లు, ఐసీటీ కంప్యూటర్లు, ప్రాథమిక అంశాలు, రోబోటిక్స్, నానో టెక్నాలజీ, భారతదేశ అంతరిక్ష కార్యక్రమం, పారిశ్రామిక వ్యవసాయ మరియు ఇతర గ్రామీణాభివృద్ధి కార్యక్రమాల ఆవనవర్తనం, ఇన్సాట్, ఐఆర్ వ్యవస్థలు, ఎడ్యుషాట్, చంద్రయాన్ భవిష్యత్ కార్యక్రమం, భారతదేశంలో విద్యా, వ్యవసాయం, పరిశ్రమలు, స్పేస్ టెక్నాలజీ వినియోగ, వాతావరణ మార్పుల వరదలు, తుఫాను, సునామీ, సహజ మానవ కార్యక్రమాల విపత్తుల నిర్వహణ, శక్తి వనరు లాంటి అంశాలపైన దీంట్లో క్వశ్చన్ అడుగుతున్నారు. అంటే టెక్నాలజీ బేస్డ్లో అభివృద్ధి అనే దానిపైన ఇక్కడ ఉన్నటువంటి పేపర్. అంటే ఇండైరెక్ట్ చెప్పాలంటే టెక్నాలజీ ఆధారంగా భారతదేశ అభివృద్ధి ఎట్లా ఉందనే దానిపైన ఇక్కడ మనకు క్వశ్చన్లు పడుతున్నాయి కాబట్టి అర్థం చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ రెండవ భాగం ఏంటంటే శాస్త్ర విజ్ఞాన అమలులో నూతన ధోరణులు. శాస్త్ర విజ్ఞాన అమలులో నూతన ధోరణులు. అంటే ఇక్కడ అంశం ఏంటంటే ఇక్కడ మీకు బయోసైన్స్ అండ్ జియాలజీ అనే 2 కాన్సెప్ట్లలో బిట్లు పడతా ఉన్నాయి. అంటే ఉదాహరణ భారతదేశంలో పంటల శాస్త్రం, మొక్కల లక్షణాలు అనే కాన్సెప్ట్, బయోటెక్నాలజీ, ఫుడ్ టెక్నాలజీ, తాగునీరు, సేంద్రియ సాంఘిక విధానాలు, బయోకెమికల్ ఇన్ఫెక్షన్లు, అదే మలేరియా, హెచ్ఐవి వంటి వైరస్లు, వ్యాధులు, వ్యాక్సిన్లు, రోగనిరోధక శక్తి, ఇమ్యూనిటీ పవర్, ఇంధనాలు లాంటి క్వశ్చన్ల పైన పడుతున్నాయి. అంటే బయోసైన్స్, జువాలజీ పైన మనకి 50 మార్కులు ఉంటే, ఇక థర్డ్ అంశం ఏంటంటే ఇది దత్తాంశ విశ్లేషణ. ఇది మ్యాథ్స్ వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది, మిగతా వాళ్ళకి కంపల్సరీగా కోచింగ్ తీసుకుంటేనే దీనిపైన మనం ముందు పోవడానికి అవకాశం ఉంది కూడా అర్థం చేసుకోవచ్చు. దత్తాంశ విషయం, డాటా అనాలిసిస్ అనే దానిపైన క్వశ్చన్ అడుగుతున్నారు. ఇక కంప్లీట్గా 6th పేపర్ ఏంటంటే ఒక మన పేపర్, తెలంగాణ ఉద్యమ చరిత్ర పేపరు. ఈ ఉద్యమ చరిత్రలో కూడా మీకు 3 భాగాలు చేశారు. దాని మీద ఆల్రెడీ మనకు యూట్యూబ్లో కూడా కొన్ని క్లాసెస్ ఉన్నాయి, మీరు చూసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. పేపర్ 6 కంప్లీట్గా తెలంగాణ ఉద్యమ చరిత్ర. దీనిపైన మళ్ళీ 1 అవర్ మీకు వీడియో చేస్తాను. తెలంగాణ ఉద్యమ చరిత్ర. ఈ తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించి 1 భావన దశ, 2 సమీకరణ దశ, 3 రాష్ట్ర ఆవిర్భావ దశ. ఇది అందరికి కొంత అవగాహన ఉన్న పేపరు. 1948 నుంచి 1970 వరకు, 1971 నుంచి 90 వరకు, 1990 నుంచి 2014 వరకు ఉన్నటువంటి పేపరు. ఈజీ పేపరు, ఎక్కువ మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం ఉన్న సబ్జెక్టుగా అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇక్కడ చరిత్ర కోణం చూస్తే 150 మార్కులేమో టిఎస్ మూమెంట్ వస్తుంది,
50 మార్కులేమో తెలంగాణ హిస్టరీ వస్తుంది, 50 మార్కులేమో ఇండియన్ హిస్టరీ వస్తుంది. అదే మాదిరిగా మరొక 50 మార్కులు ఎక్కడ ఉందంటే ఫస్ట్ పేపర్లో జనరల్ ఎస్ఏ అనే దానిపైన కూడా క్వశ్చన్ అడుగుతున్నారు. 50 మార్కులు కలుపుకుంటే టోటల్గా 300 మార్కులు ఒక చరిత్ర పైన క్వశ్చన్ పడుతున్నాయి. కాబట్టి అవగాహన చేసుకునే ప్రయత్నం చేయవచ్చు. మళ్ళీ మీకు ఇండియన్ హిస్టరీ పైన, తెలంగాణ హిస్టరీ పైన, ఉద్యమ చరిత్ర పైన మళ్ళీ సపరేట్గా గ్రూప్ 1 కాన్సెప్ట్లో వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. మళ్ళీ మరొక వీడియోలో మనము గ్రూప్ 1లో ఎస్ఏలు ఎలా రాయాలి, గ్రూప్ 1లో క్వశ్చన్ ఆన్సర్ యొక్క విధానాలు ఏమిటి అన్న దానిపైన మరొక వీడియోలో కూడా మీకు స్పష్టంగా వివరించే ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఇది ఉన్నటువంటి గ్రూప్ 1 యొక్క కాన్సెప్ట్. 1 ప్రిలిమినరీ, 2 మెయిన్స్, 3 ఇంటర్వ్యూ. ప్రిలిమినరీలో మార్కులు నాట్ కౌంటబుల్, క్వాలిఫై కావాలి, 1:15లో మనం ఉండాలి. మెయిన్స్ సెలెక్ట్ చేస్తారు. మెయిన్స్లో జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది, అది కంపల్సరీ క్వాలిఫై కావాలి. క్వాలిఫై అయితేనే మిగతా పేపర్ వాల్యుయేషన్ చేస్తారు. టోటల్గా 6 పేపర్లు ఉంటాయి. 6 పేపర్లకు 900 మార్కులు, ఇంటర్వ్యూకి 100 మార్కులు. 1000 మార్కుల పేపర్. 1000 మార్కుల పేపర్ని కనుక మీరు ఒక 1 ఇయర్ పాటు ఒక సమగ్రమైన ప్రణాళికను ఏర్పాటు చేసుకొని, పుస్తకాలు దగ్గర పెట్టుకొని, ఎస్ఏ క్వశ్చన్లు ప్రాక్టీస్ చేస్తూ, కొంత కోచింగ్లు తీసుకొని అవగాహన పెంచుకుంటూ 1 ఇయర్ కనుక సీరియస్గా కష్టపడితే మీరు డిఎస్పీలు కావచ్చు, ఆర్డీఓలు కావచ్చు, ఎంపీడీఓలు కావచ్చు, అదేవిధంగా మనకు చాలా డిపార్ట్మెంట్లు అద్భుతమైనటువంటి పోస్టులు ఉంటాయి. నెక్స్ట్ ప్రమోషన్లో అంటే ఒక 10 ఇయర్స్లో కానీ మనకు కన్ఫర్మ్డ్, అంటే మన తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కొంతమంది 5-6 సంవత్సరాలకే కన్ఫర్మ్డ్ ఐఏఎస్గా మారిపోయారు. ఇవాళ నిజామాబాద్ జిల్లా కలెక్టర్గా ఉన్న నారాయణ రెడ్డి వన్ ఆఫ్ ద గ్రూప్ 1 ఆఫీసర్. నేను చూడగా సూర్యాపేట ఆర్డీఓగా పనిచేశాడు, తను నల్గొండ జాయింట్ కలెక్టర్గా పనిచేశాడు, నెక్స్ట్ ఇవాళ నిజామాబాద్ జిల్లా కలెక్టర్గా మారాడు, ఒక గ్రూప్ 1 ఆఫీసర్. కాబట్టి ప్రమోషన్ ద్వారా ఇమీడియట్గా మనం ముందు పోవడానికి అవకాశాలు ఉన్నటువంటి ఏరియా గ్రూప్ 1. అత్యంత తొందరగా గ్రూప్ 1 ఆఫీసర్ కావచ్చు. డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి విద్యార్థులు కంపల్సరీగా గ్రూప్ 1 గురించి అవగాహన పెంచుకునే విధంగా చేసినట్టుగా వీడియోగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. అవగాహన లేని వాళ్ళకి అసలు పేపర్ ఏంది, దానికి అంశం ఏమిటన్న నేపథ్యంలో మీకు వివరించే ఒక ప్రయత్నం చేశాను కాబట్టి చూసుకోవచ్చు. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. మన ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ అయినవి. గ్రూప్ 2లో చాలా ఎక్కువ మంది జాయిన్ అయ్యారు. చాలా సబ్జెక్టు చాలా పర్ఫెక్ట్గా, చాలా ఇన్డెప్త్గా సబ్జెక్ట్ వెళ్ళిపోతున్నది. కాబట్టి ఒక తెలంగాణ మూమెంట్ అనే 100 గంటల పైన క్లాసు, తెలంగాణ హిస్టరీ ఒక 75 గంటలు, ఇండియన్ హిస్టరీ ఒక 80 గంటల పాటు గ్రూప్ 2లో అన్ని కలిపి ప్యాకేజీలో కేవలం 5000 రూపీస్లోనే 3 పేపర్లు 230 మార్కుల పేపర్ని ఈజీగా అందజేస్తున్నాను. అది ఇంకా గ్రూప్ 1 తెలంగాణ మూమెంట్ ఉంది ఒక పేపర్గా, తెలంగాణ ఇండియన్ హిస్టరీ మరొక పేపర్గా, గ్రూప్ 1 క్లాసెస్, గ్రూప్ 2 క్లాసెస్, అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి మనము ఆన్లైన్ క్లాసెస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఆన్లైన్ క్లాస్లో జాయిన్ అయితే మీరు ఇంటికాడ ఉండి సబ్జెక్టుని ఇన్డెప్త్గా నేర్చుకునే అవకాశం ఉంది. కాబట్టి అవగాహన చేసుకోవచ్చు. ఇది వాళ్ళ క్లాసు. మన యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ యొక్క మిత్రులతో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. మన యొక్క వీడియోలు షేర్ చేయండి, లైక్ చేయండి. తెలంగాణ యొక్క అశోక తెలంగాణ అకాడమీని మీకు దగ్గరగా ఉండే విధంగా ఎప్పటికప్పటి క్లాసులు మళ్ళీ చేయాలనే విధంగా ప్రోత్సహించండి. ఇది వాళ్ళ క్లాసు. థ్యాంక్ యూ. మరొక వీడియోలో కలుసుకునే ఒక ప్రయత్నం చేయండి.